తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది కూడా ఇంట్లో కూర్చొని మేము ఉద్యమంలో పాల్గొన్నామనే చెప్తారు. అట్లని వాళ్ళందరినీ తెలంగాణ ఉద్యమకారుల కింద గుర్తించలేం గదా! వాళ్ళందరికీ ఉద్యమకారుల పెన్షన్ ఇవ్వలేం గదా! వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేం గదా! ఇవి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు గారి మాటలు. అయ్యా కేశవరావు గారు, నేనొక మాట అడుగుతా. 3.5 కోట్ల మంది ఎట్లా ఉద్యమకారులైతారు? ఎందుకంటే మన తెలంగాణలోనే చాలామంది ఉద్యమకారుల మీదకి, తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీదకి రైఫిళ్ళు పట్టుకొని వేర్రు. వాళ్ళు ఉద్యమకారులు అవుతారా? కారు కదా. మన తెలంగాణలోనే తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయమని ఎమ్మెల్యేలు ఇంటి ముందుకు పోతే ఇక్కడ తెలంగాణ ఏం తెలంగాణ పోండి అని చెప్పి ఎలగొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కాదు కదా. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేయించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కాదు కదా. మరి ఇట్లాంటి వాళ్ళందరినీ తీసేయాల్సిన అవసరం ఉంది కదా. మరి అట్లాంటప్పుడు 3.5 కోట్ల మంది మేము తెలంగాణ ఉద్యమం చేసినామని ఎట్లా అంటారు? సరే, ఈ వివాదం పక్కన పెడితే అసలు ఎందుకు కేశవరావు ఈ మాటలు అన్నాడంటే, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది, రకరకాల హామీలు. అందులో 6 గ్యారెంటీలు ప్రధానమైనవి. వీటితో పాటు అక్కడో సభ పెట్టి కొన్ని డిక్లరేషన్లు ప్రకటించింది. అందులో కామారెడ్డి బీసీ డిక్లరేషను, వరంగల్ రైతు డిక్లరేషను, హైదరాబాద్ యూత్ డిక్లరేషను, ఇట్లా రకరకాల డిక్లరేషన్లు ఇచ్చింది. అందులో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ఒక 2 హామీలు ఇచ్చింది. అదేంటంటే, తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తించి అందులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాం, వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇస్తాం. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని కూడా, అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని కాకుండా నార్మల్గా పాల్గొన్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి ఉద్యమకారుల గుర్తింపు కార్డులు ఇస్తాం. అంతేకాదు వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తేస్తాం. రేపు ఏదైనా ఉద్యోగ నియామకాల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం. ఈ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో అటర్ ఫ్లాప్ అయింది. అట్లనే బీసీ డిక్లరేషన్ గాలికి పోయింది. ఏమైందో తెలియదు. బీసీలు కూడా మర్చిపోయారు ఆ విషయాన్ని. రైతు డిక్లరేషన్ అయితే రైతులను అడిగితే చెప్తారు. ఇక ఆ విషయం నేను చెప్పలేను. ఇప్పుడు యూత్ డిక్లరేషన్, ఇట్లా అన్ని హామీలలో అటర్ ఫ్లాప్ అయిన గవర్నమెంట్ కనీసం యూత్ డిక్లరేషన్ విషయంలోనన్నా ఏదన్నా కొంత హడావిడి చేద్దామని చెప్పి ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిపోయిన 60,000 జాబుల్ని మేమే ఇచ్చినామని ఇప్పుడు చెప్తుంది. దాంతోపాటు ఈ ఉద్యమకారుల గుర్తింపు కోసం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీకి అధ్యక్షుడు కేశవరావు, అందులో సభ్యులుగా కోదండరాం, వీళ్ళు ఇంకెవరెవరో ఉన్నారు. సరే, విషయం ఏదైతే వీళ్ళు ఉద్యమకారుల గుర్తింపు కోసం ఒక పని పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఎవరిని అసలు ఉద్యమకారుల కింద గుర్తించాలి? వాస్తవంగా ఇది సరైన ప్రశ్న. ఎవరిని ఉద్యమకారుల కింద గుర్తిస్తారు? ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళనా, లేదంటే నిరాహార దీక్షలు చేసిన వాళ్ళనా, లేదంటే ధర్నాలు చేసిన వాళ్ళనా, రాస్తా రోకోలు చేసిన వాళ్ళనా, రైలు రోకోలు చేసిన వాళ్ళనా, లేదంటే ఉత్తగా అట్లా రోడ్డు మీద పోకుండా జై తెలంగాణ అన్న వాళ్ళనా? అసలు ఎవరిని, ఏం క్రైటీరియా తీసుకున్నారు మీరు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి? ఏం క్రైటీరియా తీసుకున్నారు? వాస్తవానికి ఈ ఉద్యమకారుల మీదకి రైఫిళ్ళు పట్టుకుపోయిన వాళ్ళని, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయమంటే చేయమన్న వాళ్ళని, అట్లాగే తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు వేసిన వాళ్ళని వదిలేస్తే మిగతా వాళ్ళంతా దాదాపు ఉద్యమకారులే. ఎందుకంటే ప్రతి తెలంగాణ వ్యక్తి ఇంట్లో ఉండి తెలంగాణ రావాలని కోరుకునే వ్యక్తే. మరి ఇందులో ఎట్లా ఉద్యమకారులు అనే పదానికి అర్హత ఏంది? క్రైటీరియా, ఏం క్రైటీరియా తీసుకొని మీరు ఉద్యమకారులను గుర్తించుదాం అనుకున్నారు? ముందు అది చెప్పాలి కదా. ఉద్యమకారులను గుర్తించడానికి మీరు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఎస్, నాకు కూడా అనిపిస్తుంది. నేను కూడా 2-3 సార్లు మా ఇంటి ముందర రోడ్డు మీద ధర్నా జరుగుతుంటే పోయి జై తెలంగాణ అని 2-3 కిలోమీటర్లు తిరిగి వచ్చిన. ఇప్పుడు నేను కూడా ఉద్యమకారుని అని పోతే, నేను చేసిందే చిన్న పని, దానికి నేను నాకు తెలంగాణ రావాలని ఆకాంక్ష ఉంది, ఉద్యమంలో కూడా జై తెలంగాణ అన్న, అంత మాత్రాన నేను పోయి ఇప్పుడు నాకు 25,000 పెన్షన్ ఇస్తారా అంటే ఇవ్వరు కదా. సో అట్లా అసలు మీరు ఏంది క్రైటీరియా ఏం పెట్టుకున్నారు? ముందు అది చెప్పండి ప్రజలకి. మీరు ఎంత పెద్ద కమిటీని ఏర్పాటు చేసిర్రు, దీనికోసం సెక్రటేరియట్లో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఇన్ని నిర్వహించిన వాళ్ళు అసలు ఉద్యమకారుల గుర్తింపుకి ఏం క్రైటీరియా తీసుకుంటున్నారు అనేది ముందు జనాలకు వివరించండి. దాని ప్రకారం మీ దగ్గరికి అప్లికేషన్ పట్టుకొచ్చినోడు అర్హుడు కాదా అన్నది తేల్చండి. అసలు ఇది అంతే ఎందుకు? ఆ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో కోదండరాం సార్ కూడా ఉన్నారు కదా. కోదండరాం సార్ని అడిగితే తెలుస్తుంది కదా ఎవరు ఉద్యమకారులు ఎవరు ఉద్యమకారులు కాదు. ఆయన కూడా కేసీఆర్తో పాటు మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ దాకా, నిజామాబాద్ నుంచి ఖమ్మం దాకా మొత్తం తెలంగాణ నలుమూలలో తిరిగిన వ్యక్తే కదా ఉద్యమం టైంలో. ఎవరు ఉద్యమకారులు కాదో ఆయనకు తెలియదా? అసలు కోదండరాం సార్ ఏం చేస్తున్నారు మీరు ఆ కమిటీలో ఉండి? మీరంటే చాలా గౌరవం ఉంది, ఉద్యమం టైంలో ఉంది, అట్లనే ఇప్పటికీ మీరంటే గౌరవం ఉంది. కానీ కేశవరావు లాంటి వ్యక్తి అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? అంతేకాదు, ఇంకో మాట అంటాడు కేశవరావు, ఒక వ్యక్తి ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పిస్తే ఆ తర్వాత అతని కుటుంబాన్ని ఉద్యమకారుల కింద ఎట్లా గుర్తిస్తాం? అతను కదా ఉద్యమకారుడు అని అంటాడు. అరే, అంతకు మించిన త్యాగం ఏముంది? ఒక వ్యక్తి ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి, అంతకు మించిన త్యాగం ఏముంది? ఒక తల్లి ఈ సమాజానికి అంతకుమించి ఇంకేమి ఇవ్వగలుగుద్ది? ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఉద్యమకారుల కుటుంబంగా గుర్తించాలి కదా. గుర్తించను అనడానికి మీరెవరు? అయినా మీరేదో ఇస్తారని, మీరేదో చేస్తారని అప్పట్లో ఎవ్వరూ ఉద్యమంలో పాల్గొనలేదు. ఉద్యమకారులు ఎవ్వరూ తెలంగాణ వస్తే మాకు మేలు జరుగుద్ది అన్న ఉద్దేశంతో త్యాగాలు చేసారు తప్ప
తెలంగాణ వస్తే గవర్నమెంట్ వచ్చి మాకు నెలకు 25,000 పెన్షన్ ఇస్తుందనో లేదంటే ఇళ్ల స్థలం ఇస్తుందనో ఇట్లాంటి ఉద్యమంలో ఎవరూ పాల్గొనలేదు. మీకు చేతనైతే ఒక క్రైటీరియా ఏర్పాటు చేసుకోండి. ఆ క్రైటీరియా ప్రకారం ఉద్యమకారుల్ని గుర్తించండి. లేదు మాకు చేత కాదు అనుకుంటే మొత్తానికి వదిలేయండి. అంతే తప్ప ఇట్లాంటి అవమానపరిచే మాటలు మాత్రం మాట్లాడొద్దు. గత ప్రభుత్వం కూడా కొద్దిమంది ఉద్యమకారుల్ని గుర్తించింది. దానికి ఒక క్రైటీరియా పెట్టుకుంది. ఏం క్రైటీరియా అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీలు. అట్లా 610 మందిని గుర్తించి 610 మందికి ఫ్యామిలీకి 10 లక్షల చొప్పున ఇచ్చింది. 61 కోట్ల రూపాయలు పంపిణీ చేసింది. గత ప్రభుత్వం పెట్టుకున్న క్రైటీరియా ఏంది? ప్రాణాలు కోల్పోయిన ఫ్యామిలీలు, అంటే ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీలకి ఇస్తామని చెప్పింది. మీరు కూడా అట్లేదో ఒక క్రైటీరియా పెట్టుకోండి. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీలా, లేదంటే నిరాహార దీక్ష చేసిన వాళ్ళ, లేదంటే ధర్నాలు చేసిన వాళ్ళ, లేదంటే రాజీనామా చేసిన వాళ్ళ, ఇట్లా ఏదో ఒక క్రైటీరియా పెట్టుకొని దాని ప్రకారం చేయండి. అంతే తప్ప ఇట్లా పనికిమాలిన స్టేట్మెంట్లు ఇస్తే ఖచ్చితంగా జనం ఏమనుకుంటారంటే ఆ హామీని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు అనుకుంటారు తప్ప ఆ లాభమే ఉండదు.